హాయ్ అండి అందరికీ నమస్కారం. సో ఈరోజు మనం మన ఫరెవర్ ట్యుటోరియల్ వెబ్సైట్ని ఎలా ఓపెన్ చేయాలి, అందులో రిజిస్టర్ ఎలా చేసుకోవాలి, లాగిన్ ఎలా అవ్వాలి, అలానే క్లాసెస్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఆ క్లాసెస్లో ఎలా జాయిన్ అవ్వాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే, సో మీరు ఫస్ట్ మీ మొబైల్లో ఉన్న బ్రౌజర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సో అక్కడ సర్చ్ బార్లో forevertutorial.com అని టైప్ చేయండి. టైప్ చేసి మన లోగో ఎఫ్టీ అని ఉంటుందండి. సో ఆ ఎఫ్టీ అనే లోగోని ఫైండ్ అవుట్ చేసి ఆ forevertutorial.com మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇలా వస్తుంది పేజ్. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. సో ఈ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా లాగిన్ అండ్ సైన్ అప్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే సైన్ అప్ చేయాలి. సో ఇలా సైన్ అప్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ డిస్ప్లే అవుతుంది. సో అక్కడ మీరు మీ డీటెయిల్స్ని ఫిల్ చేయండి. ఓకే, సో ఇలా మీ యూజర్ నేము, మీ యూజర్ నేము, మీ మెయిల్ అడ్రస్, టైప్ చేసి దానికి మీ ఐడికి ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. సో మళ్ళీ అదే పాస్వర్డ్ టైప్ చేసుకోవాలండి. టైప్ చేసి రిజిస్టర్ అని క్లిక్ చేయండి. సో ఇలా రిజిస్టర్ అని క్లిక్ చేస్తే మీరు ఇప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉన్నారు. సో రిజిస్టర్ అయ్యాక ఏం చేయాలి? లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అంటే ఆల్రెడీ నేను రిజిస్టర్ అయ్యాను కాబట్టి మీకు ఇలా కనిపిస్తోంది. సో వన్స్ లాగౌట్ అయిపోయాక మళ్ళీ మీరు లాగిన్ అవ్వాలి అంటే సో మళ్ళీ ఇలా క్లిక్ చేస్తే లాగిన్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. సో మీరు ఇలా లాగిన్ మీద క్లిక్ చేయండి. సో లాగిన్ మీద క్లిక్ చేసి మీరు ఇందాక ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారో అది టైప్ చేసి సైన్ ఇన్ అవ్వండి. సో ఇలా సైన్ ఇన్ అయితే మీకు ఇలా డాష్ బోర్డ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీరు ఫస్ట్ ఏం చేయాలి? హోమ్ బటన్కి వెళ్ళాలి. సో ఇక్కడ మీరు ఈ పేజ్లో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కోర్స్ని ఎన్రోల్ చేసుకోవాలి. సో కోర్స్ ఎలా ఎన్రోల్ చేసుకోవాలి? అంటే యాక్చువల్లీ పెద్దవాళ్ళకంటే ఆల్ బేసిక్స్, కిడ్స్ కోర్సెస్ అన్ని కిడ్స్ బేసిక్స్లో అండ్ వర్క్ షాప్స్ కండక్ట్ చేసేవన్నీ వర్క్ షాప్స్లో ఉంటాయి మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కిడ్స్ అబాకస్ ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో అప్పుడు కిడ్స్ బేసిక్స్కి వెళ్ళి మీరు కిడ్ అబాకస్ మీద సర్చ్ చేసుకోండి ఎక్కడ ఉంది అనేది. సో ఇక్కడ చూడండి అబాకస్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నేను కోర్స్ ఎన్రోల్ చేసుకోవాలి కాబట్టి ఇలా ఆల్మోస్ట్ కిందకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ యాడ్ టు కార్ట్ వస్తుంది. సో ఈ యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేసి సేమ్ లైక్ మీరు గూగుల్ పేమెంట్ ఎలా చేస్తారో, అమెజాన్ పేమెంట్ ఎలా చేస్తారో, మీషో పేమెంట్ ఎలా చేస్తారో సేమ్ అలానే కార్ట్కి యాడ్ చేసి వ్యూ కార్ట్ నొక్కి సో మీరు అక్కడ ప్రొసీడ్, ఇక్కడ అంతా మీ కార్ట్లు అన్నీ కనిపిస్తాయి ఏమేమి యాడ్ ఉన్నాయో. సో అక్కడ మీరు ప్రొసీడ్ టు చెక్అవుట్ అని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేశాక చూడండి ప్రొసీడ్ టు చెక్అవుట్ అని వస్తుంది. సో సేమ్ లైక్ అమెజాన్ లాగానే పేమెంట్ చేసుకోండి. పేమెంట్ చేశాక అది ఆ కోర్స్ మీకు మీ డాష్ బోర్డ్లో కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే సో ఇక్కడ మీరు చూడండి, సో అలా ఆ తర్వాత ఇక్కడ చూడండి మీరు క్లాస్ లింక్ అండ్ వాట్సాప్ లింక్ దగ్గర మీకు ఇక్కడ లాక్ బటన్ అనేది కనిపిస్తుంది. సో మీరు క్లాస్లో జాయిన్ అవ్వాలన్నా, వాట్సాప్లో జాయిన్ అవ్వాలన్నా సో ఆ కన్సర్న్ కోర్స్ మీద క్లిక్ చేసి సో అక్కడ మీరు ఇలా స్క్రోల్ చేసుకుని వెళ్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది సో క్లాస్ లింక్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ అని. సో వన్స్ మీరు పేమెంట్ అయ్యాకే మీకు ఈ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. సో అప్పుడు మాత్రమే మీరు ఆ కోర్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కానీ ఆ క్లాసెస్ యొక్క లింక్ని యాక్సెస్ చేసుకోవడానికి కానీ మీకు అవైలబుల్ ఉంటుందన్నమాట. సో వన్స్ మీ పేమెంట్ అయ్యాక మీరు ఇలా మీ డాష్ బోర్డ్లోకి వెళ్ళండి.
ఓకే. సో ఇలా మీ డాష్ బోర్డ్లోకి వెళ్తే ఇక్కడ మీకు యాక్టివ్ కోర్సెస్ అన్న ఆప్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఎన్రోల్ చేసుకున్న కోర్సెస్ అన్నీ, ఆ మంత్ యొక్క కోర్సెస్ అన్నీ మీకు అక్కడ కనిపిస్తాయి. సో నేను ఇప్పుడు ఏం చేశాను, అబాకస్కి పేమెంట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ అబాకస్ కనిపిస్తోంది. సో ఈ అబాకస్ మీద క్లిక్ చేసి సో మీరు ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే, సో ఇందాక మీకు చెప్పాను కదా, సో ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు వాట్సాప్ గ్రూప్ లింకు అలానే క్లాసెస్ లింకు కనిపిస్తుందని చూడండి. ఇప్పుడు నాకు ఇక్కడ సో లింక్ ఓపెన్ అయిపోయింది, లాక్ బటన్ కనిపించట్లేదు. ఇందాక పేమెంట్ అవ్వలేదు కాబట్టి లాక్ బటన్ కనిపిస్తుంది. ఇప్పుడు పేమెంట్ చేసుకున్నాను కాబట్టి నాకు లాక్ బటన్ అనేది కనిపించట్లేదు. సో ఇక్కడ క్లిక్ చేసుకోండి. సో ఆ కింద క్లిక్ చేస్తే మీకు ఇలా కిందకు వస్తే ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేస్తే చూడండి, క్లాస్ లింక్, ఇది క్లాస్ లింక్ అలానే ఇది వాట్సాప్ గ్రూప్ లింక్ అనమాట. సో మీకు క్లాస్లో జాయిన్ అవ్వాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేసుకుని ఇలా జాయిన్ అవ్వాలి. చూడండి ఇలా జాయిన్ అవ్వాలి. సో వన్స్ అక్కడ ఆ టైంకి మీటింగ్ స్టార్ట్ అయ్యాక ఆ హోస్ట్ పర్మిషన్ ఇచ్చాక మీరు క్లాస్కి ఎలా అవుతారనమాట. సో అట్లానే మీరు కనుక వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వాలంటే ఈ కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉందండి. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఆ వాట్సాప్ ఇక్కడ జాయిన్ గ్రూప్ అని కనిపిస్తుంది కదా, 6 PM అబాకస్. సో మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో సో అంతే అండి. సో ఇదే ఇలా రిజిస్టర్ చేసుకోవడం, లాగిన్ అవ్వటం, అలానే మీరు కోర్సెస్ని రిజిస్టర్ చేసుకోవటం, అలానే క్లాసెస్లో ఎలా జాయిన్ అవుతాము అనేది తెలుసుకున్నారు. సో హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. థ్యాంక్ యూ సో మచ్.